హలో వివర్స్, వెల్కమ్ టు మై ఛానల్ పార్వతీ మహేశ్వర్. నేను ఇవాళైతే మంచి యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే 5 మినిట్స్లో రాగి లేదా ఇత్తడి పాత్రల్ని ఎలా శుభ్రం చేసుకోవాలో చూపించబోతున్నాను. దానికోసం మీరు నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. నేను దీనికోసం ఒక లెమన్ అనేది ముందే కట్ చేసి పెట్టుకున్నాను. 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ శనగపిండిని తీసుకున్నాను. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు అనేది ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ అనేది ఇందులోకి యాడ్ చేసుకోబోతున్నాను. సాల్ట్ అనేది కొంచెం ఎక్కువైనా పర్లేదు, కానీ తక్కువ కాకుండా చూసుకోండి. ఎందుకంటే ఇందులో మెయిన్ వర్కింగ్ ప్రాసెస్ అనేది సాల్ట్దే ఉంటుంది. తర్వాత నేను వీటన్నింటిని మిక్స్ చేసి మనం కట్ చేసి పెట్టుకున్న ఆ లెమన్ ఉంది కదా, దాన్ని ఇందులో స్క్వీజ్ చేస్తున్నాను. ఇది ఇంత మెత్తగా స్క్వీజ్ అవ్వడానికి రీజన్ ఏంటంటే, నేను ఒక కట్ చేయని లెమన్ని ముందు రోజే వాటర్లో నానబెట్టేసుకుంటానండి. సో అందుకే అది చాలా మెత్తగా స్క్వీజ్ అయిపోతుంది. తర్వాత నేను కన్సిస్టెన్సీ కోసం కొంచెం వాటర్ అనేది ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. ఈ పేస్ట్ మరీ తిక్కుగా కాకుండా, మరీ లైట్గా కాకుండా వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా ఆ విధంగా ఆ కన్సిస్టెన్సీ వచ్చే విధంగా మీరు అప్లై చేసుకోండి. తర్వాత నేను ఈ పేస్ట్ని తీసుకెళ్ళి జస్ట్ రాగి చెంబు పైన అప్లై చేస్తాను అంతే. దీన్ని స్క్రబ్ చేయను, ఏం చేయను. 2 సెకండ్స్ అలా వదిలేసి హ్యాండ్ కూడా యూస్ చేయకుండా డైరెక్ట్గా దాన్ని తీసుకెళ్ళి ట్యాప్ ఆన్ చేసి ట్యాప్ కింద పెట్టేస్తాను అంతే. రిజల్ట్ మీకే అర్థమవుతుంటుంది. సో చూడండి, మనము అప్లై చేసిన సైడ్ ఏమో బాగా షైనింగ్గా బ్రైట్గా ఉంటుంది, అప్లై చేయని సైడ్ వచ్చేసి డార్క్గా ఉంటుంది. సో నా క్లీనింగ్ ప్రాసెస్ అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది. మరి మీది కూడా అయిందా లేదా?